బాలకోట గారు, మధుసూదన్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నారు, అమరావతిలో రైతులు ఏం జరగబోతుంది అంటున్నారు. 28వ తేదీ ఏం జరగబోతుందో మీ నోటితో చెప్పండి, వారు వింటారు. నేను చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం గెజెట్ ప్లీజ్ సార్, నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి సార్. బాలకోటయ్య గారు, నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి సార్. మీరు అడిగిన క్వశ్చన్ సార్, విభజన చట్టం వస్తే అన్ని వచ్చేస్తాయి. మధుసూదన్ రెడ్డి గారు, విభజన చట్టం వస్తే ఇప్పుడు రైతులకు, అమరావతి రైతులు పడుతున్న బాధలు గత 5 ఏళ్ళు చూసాం మనం, గత 5 ఏళ్ళు మనం చూసాం సార్. అమరావతి రైతులకు చేసినటువంటి ద్రోహం. ఆగండి సార్, ఆగండి సార్, సార్ అమరావతి రైతుల గురించి దయచేసి మీరు మాట్లాడదు. అమరావతి రైతుల గురించి దయచేసి మీరు మాట్లాడద్దు ప్లీజ్. అమరావతి సార్, అమరావతి రైతుల బాధల కష్టాల గురించి దయచేసి మీరు మాట్లాడొద్దు. డూ యు వాంట్ గెజెట్ నోటిఫికేషన్? మీరు ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా మధుసూదన్ రెడ్డి గారు? మీరు చెప్పండి సార్. అలాగే రాజు గారు. ఓకే, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు, రేపు 28వ తేదీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారా, వెళ్ళి అమరావతి గెజిట్ నోటిఫికేషన్ కి సపోర్ట్ చేస్తున్నారా? ఈ రోజు కేంద్రం కూడా దీని మీద గెజిట్ ఇస్తే క్రెడిట్ మీరు తీసుకుంటున్నారా లేదా? దానికంటే మీరు అంటే ఆన్సర్ చేయండి సార్. నేను అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పలేదు సార్. అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడండి. అమరావతి రైతులకు సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు 28వ తేదీ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం జరగబోతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు వాళ్ళు పడుతున్న బాధల గురించి మాట్లాడదు. గత 5 ఏళ్ళు చూసాం. ఇక్కడ ఏంటి, రేపు 11 మంది వెళ్ళి అమరావతికి సపోర్ట్ చేస్తున్నారా లేదా? దానికి ఆన్సర్ చేయండి. సరే, అమరావతి గెజిట్ నోటిఫికేషన్స్ కి అక్కడికి పోవాల్సిన 11 మంది పోయినా కానీ నోటిఫికేషన్ జరిగిపోతుంది సార్. వీళ్ళ యొక్క ప్రమేయం లేకపోయినా సరే జరిగిపోతుంది. దానికోసం అవసరం లేదు చెప్తున్నా సార్. కాదు సార్, మన రాజధాని సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని సార్, ఎమ్మెల్యేగా కాదు, ఇక్కడ నివసించేటటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, అంటే పౌరుడు అన్నో భారతదేశ పౌరసత్వం ఉంది కాబట్టి ఒకే పౌరసత్వం కాబట్టి మన దేశంలో భారతీయుడిగా ఆంధ్రప్రదేశ్లో నివసించే వ్యక్తిగా ప్రతి ఒక్కడు కూడా కోరుకుంటాడు. మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదంటే నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ గెజిట్ నోటిఫికేషన్ కన్నా కానీ మీరు తీసుకురావాల్సింది ప్రత్యేక హోదా. మీకు ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు? మీరే సెల్ఫ్ గోల్ వేసుకోవద్దు. ఇంకా అవసరం వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, మీరే ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. మోడీ ప్లీజ్ నేను ఆగుతున్నా, ఆగండి. ఆగితే అవతల వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ ఇస్తాను మీకు టైము. ఒక్క నిమిషం, ఎందుకంటే నాకు ఆ లైన్ రాసుకొని ఉంటాను, నేను ఆ లైన్ ప్రకారమే పోవాలన్నమాట, ఎందుకంటే ఆ లైన్ కూడా నేను దాటకూడదు కాబట్టి. ఎస్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఒక ఫోటో ఒకటి చూపిస్తాను. నేను ఎక్కడో వెతుకుతుంటే కనిపించింది. ఒడిస్సాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఫోటో అది. ఒకసారి మీరు ఆ ఫోటో ఒకసారి చూడండి. ఒకసారి పిసార్ అది ప్లే చేయండి. ఇదేంటి అంటే ఆర్ఎస్ఎల్ఆర్, అది మన మిట్టాలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఒడిస్సా నుంచి వెళ్ళిపోయింది. 1,00,00,000 కోట్ల సంబంధించినటువంటి 1,00,000 జాబులు పోతున్నాయి. అలాగే 1,36,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పోతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రం నుంచి అని చెప్పేసి భారీ ఎత్తున ఒడిస్సాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నటువంటి పోస్టులు అవి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు దీనికి కారణం అనేటటువంటి ఉద్దేశంతో రాసినటువంటి ఫోటోను కూడా వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సరే, పార్టీల జోలికి నేను వెళ్ళను, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితి జోలికి నేను వెళ్ళను. సో ఒడిస్సాలో కూడా దీని మీద భారీ ఎత్తున జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం నుంచి ఈ పరిశ్రమ తీసుకెళ్ళిపోయారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఏమంటారు సార్? సార్, ఒరిస్సాలో దాని గురించి ఆదిత్య మిట్టల్ గ్రూప్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. మాకు ముంబైలో ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది, అది కాక మేము ఒరిస్సాలో ఒకటి పెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాం, ఇంకోటి కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. సో వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్తో ఆగట్లేదండి, ఒరిస్సాతో కూడా ఆగట్లేదు, ఇంకా ఎక్కువ పెట్టాలని దృష్టిలో ఉన్నారు. సో ఇది ఎక్కడ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేయటం కానీ, అక్కడ క్లోజ్ అయ్యేటప్పుడు కానీ, అక్కడ భూమి నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే అక్కడ భూమి కేటాయింపులో డిలే అయింది. డిలే అయ్యి ఇప్పుడు అక్కడ ఉంది మా బీజేపీ ప్రభుత్వమే, దాన్ని వేగవంతం చేస్తారు. కొంచెం సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి, అది కూడా జరుగుతుంది, అది పక్కన పెట్టండి.
నేనేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేశారు. దాన్ని మనం కాదంటాక లేదు. అది ఎవరితో చేశారంటే 29/10/2020 పోస్కో గ్రూప్ ఇండియా గ్రూప్ చైర్మన్ తో భేటీ అయ్యి వాళ్ళ సాక్షి పేపర్ లోనే వచ్చింది. ఏదైతే ఉత్తరాంధ్రలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో చైర్మన్ తో మాట్లాడుతున్నాము అని మళ్ళీ 21 జూన్ 2019 30,000 కోట్ల రూపాయలతో పోస్కో ఏది RINL విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే ఇంటిగ్రేటెడ్ మరొకటి పరిశ్రమ 30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థ RINL తో కలిసి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అధికారులతో మాట్లాడారని చెప్పారు. ఆ రకమైన ప్రయత్నం అయితే చేశారు ఆయన. ఇది RINL విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే ఇంకోటి పోస్కోతో పెట్టించాలని ప్రయత్నం చేశారు. అది మెటీరియల్ కాలేదు. సో అదేమైనా మెటీరియలైజ్ అయి ఉంటే దాని క్రెడిట్ మీరు తీసుకుందరు. అలాగే కడప ఇంకోటి కూడా ప్రయత్నం చేశారు. రాయలసీమలో ఏంటి 24 డిసెంబర్ 2019 శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కి దీన్ని 3 ఏళ్ళు నిర్మాణం చేస్తాను, తప్పనిసరిగా నన్ను గుర్తుపెట్టుకోండి, నేను నిర్మాణం చేసి చూపించేస్తానని చెప్పి శంకుస్థాపన చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ అదే ప్లేస్ లో మరోసారి శంకుస్థాపన, చెల్లికి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్ మరోసారి శంకుస్థాపన చేశారు. అంటే ఆయన పని శంకుస్థాపన మీద శంకుస్థాపన చేయడం తప్పితే ఆయన 5 ఏళ్లలో ఏమి చేసింది లేదు. చేసింది కాక సరికదా ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రెడిట్ చోరీ అంటే ఈ రోజు వాళ్ళు హైకోర్టులో మొన్న మీ తిరుపతి ఎంపీ గారితో పిల్లు ఇచ్చారు. ఏంటి ఆ పిల్లు? TCS కి భూములు ఇవ్వద్దు, రైజాకి భూములు ఇవ్వద్దు, అటువంటి అన్ని నాశనం రాష్ట్ర సంపద నాశనం అయిపోతాను కదా. ఏం చెంది మీ గురుమూర్తి గారు గురించి అడగలేదు అడగరు. రియల్ ఎస్టేట్ సంస్థలకు మసూదన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నా TCS గురించి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు TCS గురించి ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడరు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను మీకు గత డిబేట్స్ లో కూడా చూపించాను. TCS గురించి అయితే మాట్లాడరు వాళ్ళు, మిగతా కంపెనీ గురించి మాట్లాడుండొచ్చు. కానీ కంటిన్యూ సార్. నేనేంటంటే రైజాక్ కానీ నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నాను. TCS కూడా వ్యతిరేకించారు. ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ అంత 99 పైసలు ఇవ్వడానికి వీల్లేదు. 99 పైసలు ఫస్ట్ కి స్టార్ట్ చేసింది ఇవ్వడానికి ఎవరికి? TCS కే కదా. దానికి వ్యతిరేకించారు, దాని మీద కేసు వేశారు, మళ్ళీ ఇంకోసారి కేసు వేశారు. అయితే నేనేమంటున్నానంటే TCS రైజాలు రాకూడదు అంటున్న వ్యక్తులు మొన్న 16/1/2026 అంటే సంక్రాంతి టైంలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇది పోస్ట్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనానికి రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు అని చెప్పేసి దానిలో TCS కూడా వేసుకున్నారండి. TCS కూడా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం వల్లే వచ్చిందట. గూగుల్ పరిశ్రమ కూడా ఆయన వల్లే వచ్చిందట. రైజా కూడా ఆయన వల్లే వచ్చిందట. కాగ్నిజెంట్ కూడా ఆయన వల్లే వచ్చిందట. అన్ని ఆయన వల్లే వచ్చిందని చెప్పేసి ఈ రోజు మా ప్రభుత్వంలో వచ్చి అన్ని ఆయన వేసుకుంటున్నారు. సో ఒక రకం ఏంటంటే ఒక రకమైన కోర్టులకు వెళ్తారు భూములు ఇవ్వద్దని చెప్పి, ఇంకో పక్కనేమో పేట మాకిమ్మంటారు. ఏంటిది వైఎస్ఆర్సీపీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది నాకు అర్థం కాదు. మీకేమన్నా ఆరోగ్యమైన పాడైందా? ఆరోగ్యం చెడిపోయిందా? ప్రతి దానికి వద్దన అనేది మీలే. గూగుల్ డేటా సెంటర్ ఏమో గోడౌన్ అనేది మీలే, తెచ్చింది మేమే అంటాం మీలే. ఈ అడిషనల్ మెట్టలేమో వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందనే వెళ్ళే తీసుకొచ్చింది మేమే అంటాం. అలాగే పరిశ్రమలు భూములు ఇబ్బంది అనేది వీళ్ళే, మరి మేము తెచ్చేవాళ్ళని మీలే. సో ఏంటి మీకు కన్ఫ్యూజన్, ఈ యొక్క ఇబ్బంది ఎందుకని ఈ రకమైన భావదార్జీ కొట్టుకుపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, క్రెడిట్ చోరీ కాదు. ఈ రోజున సాక్షి పేపర్లోనే చూడండి, క్రెడిట్ చోరీ కాదంట, క్రెడిట్ దోపిడీ అంట. అంటే చోరీ అంటే చిన్నది కదా, పరకామణి కేసులాగా. అందుకని అక్కడ నుంచి దోపిడీ అంటే దొంగ. పెన్షన్ గురించి మాట్లాడండి సార్. పరకామణి వచ్చినప్పుడు పెన్షన్ గురించి మాట్లాడమని చెప్పండి. పెన్షన్ గురించి మాట్లాడమని చెప్పండి సార్. కొన్నిటిని ఎంత చేయాలన్నా దొంగతనం చేయలేరండి. విజ్ఞానాన్ని, మంచితనాన్ని, అభివృద్ధిని, తెలివితేటల్ని, క్రెడిట్ ని, క్రెడిబిలిటీని దొంగతనం చేయలేరండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెయ్యాలో తోచకే క్రెడిట్ చోరీకి పాల్పడుతుండ్రు. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి సార్. సార్, వీళ్ళు అసలు విషయాలు వదిలేసి ఏదో చివరిలో ఉన్నటువంటి విషయాలు పట్టుకుని మాట్లాడుతున్నారు సార్. కిరణ్ గారు కూడా
ఎందుకంటే కిరణ్ గారు మీద నాకు ఒక అభిప్రాయం ఉంది, కరెక్ట్గా మాట్లాడతాడు, పాయింట్ మాట్లాడతాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఆయన మాట్లాడేది ఇప్పుడు చూస్తా ఉంటే ఎంపీ గారి మీద పెట్టినటువంటి అభియోగాల్ని చాలా నిర్వీర్యమైనటువంటి అభియోగాలు సార్ ఇవి. గురుమూర్తి గారు ఎంపీ గారు ఏమి ఇచ్చారు, ఎవరికి భూములు ఇవ్వద్దు అన్నారనేటువంటిది మీరు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయనేటువంటి ఒక ఆర్టికల్స్ చాలా వచ్చాయి. వాళ్ళకందరికీ కూడా భూములు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు లూలు మాల్కి ఏ విధంగా భూములు దోచిపెట్టారో మీకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఏం సార్ ఈ విధంగా భూములు అన్యాక్రాంతం చేయడం తప్పు కదా. దీనిపైన మన ఎంపీ గురుమూర్తి గారు కోర్టుకు వెళ్ళారే కానీ కంపెనీల విషయంలో ఎప్పుడు కానీ గురుమూర్తి గారు కోర్టుకు పోయిన పరిస్థితి లేదు. రవికిరణ్ గారు తెలుసుకోవాలి. ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న డిజార్డర్ ఉంది సార్. ఆయన ఏ మాట అయితే వింటాడో, ఏదైతే చేస్తాడో అది ఇంతకు ముందు ఎవరు చేయనట్టు, ఆయన సొంతంగా కనిపెట్టినట్టు అనేటువంటి ఒక 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 డిజార్డర్ ఉంది. అది ఆ డిజార్డర్ పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ నేనే పెట్టాల పేరు చెప్తాను. వినేసి నేనే కనిపెట్టానంటాడు. ఇప్పుడు అదే మా భార్య తెలిసిన పదాన్ని కనిపెట్టారు చెప్పడం. ఏంటంటే సార్, మన బాబాయిని మనమే వేసేసి పక్కన వాళ్ళ చేతిలో కత్తులు పెట్టడం, మన చెల్లెల్ని బూతులు తిట్టించడం, మన అమ్మ ఆంధ్రప్రదేశ్కి వస్తే టైర్లు పంచర్లు కొట్టడం, అమ్మని చెల్లిని కూడా చంపేస్తానని బెదిరించడం, ఆ తర్వాత రాష్ట్రంలో చేసినటువంటి యదవ పనులన్నీ పక్కన వాళ్ళ మీద నెట్టడం, మనం చంద్రబాబు నాయుడు తెచ్చుకోవటం. ఆ డిజార్డర్ పేరు అలా ఉంటది సార్. ఆ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అంతా కూడా తెలుసు. సో ఇక వీళ్ళు ఎంత చించుకున్నా ఎంత మొత్తుకున్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, క్రెడిట్ కావాలంటే తీసుకోండి, రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడద్దు. ఈయన ఏమంటా ఉన్నారంటే ఎంపీ గారట వేరే వాటి మీద వేశారట. పాపం కోర్టుకు తెలియదు, మరి కోర్టుకు తెలియక గూగుల్ మీద ఎందుకు వేస్తామని కోర్టు అడిగింది ఈయన్ని. ఈయన చెప్పాలి డిబేట్ లో కూర్చొని నీతి సూక్తులు వింటాను సార్ తెలిస్తే మాట్లాడండి. ఎక్కడ కూడా గురుమూర్తి గారు ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థల మీద కోర్టుకు వెళ్ళాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుకు వెళ్ళాడు. గురుమూర్తి అంత అన్యాయం చేసేటువంటి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఇద్దరు ఒకసారి ఆగండి. నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక 10 seconds 30 seconds చెప్పి డిబేట్ ని క్లోజ్ చేద్దాం. రియల్ ఎస్టేట్ చెప్పండి సార్. ఇప్పుడు పోకిరి సినిమాలో మహేష్ బాబు అంటాడు, ఏం క్యారేజ్ తెచ్చుకున్నా అంటే ఉప్మా తెచ్చుకున్నాను. ఉప్మా నేనా? నేను అందరితో ఉప్మా పడేనండి. క్యారీలు ఉప్మాలు మాట్లాడటం తప్ప, అబద్ధాలు మాట్లాడటం తప్ప, నిజం మాట్లాడితే పాపాల ఈ వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పాలండి అబద్ధాల గురించి. సూపర్ అండి. అబద్ధం పుట్టింది చంద్రబాబు నాయుడు ఇంట్లో. రాజు గారు మోసం, అబద్ధం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం, మసూదన్ రెడ్డి గారు, బాలకోట గారు, బండారు వంశీ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొని థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్ గా చూస్తే క్రెడిట్ చోరీ అనేటటువంటి